శ్రీరామ అవతారంలో రాముడికి సహాయం చేసిన జాంబవంతుడు కృష్ణావతారంలో కూడా కనిపిస్తాడు. సీతాదేవి కోసం సముద్రం తాకిన వేళ రాముడికి తోడ్పడిన ఆ జాంబవంతుడే మళ్ళీ కృష్ణుడితో ఒక మహాయుద్ధం చేస్తాడు. వారి మధ్య యుద్ధానికి కారణమైన సమంతకమణి కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మిత్రమా. అసలు సమంతకమణి అనేది సూర్య భగవానుడిచే ఇచ్చిన ఒక దివ్యమైన మణి. దాన్ని ధరించిన ప్రతిరోజు వెండి, బంగారం లాంటి ధనం ఉత్పత్తి అవుతుంది. అదే సమయంలో దాన్ని ధరించే వ్యక్తి పవిత్రుడు అవుతాడు. ఈ మణిని సత్రాజిత్తుడు అనే యాదవుడు పొందాడు. ఒకరోజు సత్రాజిత్తుని సోదరుడైన ప్రసేనుడు సమంతకమణిని ధరించి అడవిలో వేటకు వెళతాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపుతుంది. ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన గుహలోకి తీసుకువెళతాడు. కానీ మధురా నగరంలో మాత్రం శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగలించాడని అనుకుంటారు. ఈ అపవాదిని తొలగించడానికి శ్రీకృష్ణుడు సత్యాన్ని వెతకడానికి బయలుదేరుతాడు. ఆ సమంతకమణి జాంబవంతుడి దగ్గర ఉందని తెలుసుకొని శ్రీకృష్ణుడు అతడు ఉంటున్న గుహ వద్దకు చేరుకుంటాడు. మొదటిగా జాంబవంతుడు శ్రీకృష్ణుడిని గుర్తించాడు, కానీ అతనిని శత్రువుగా భావించి భీకరమైన యుద్ధాన్ని చేస్తాడు. అలా యుద్ధంలో అలసిపోయిన జాంబవంతుడు ఈ శక్తి, ఈ వీర్యం, ఈ యుద్ధ నైపుణ్యం రాముడి శక్తి తప్ప మరెవరికి సాధ్యం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి, రామా, మీరే నాకు ఆరాధ్యులు. నేను రామావతారంలో మీ సేవకుడిని. ఇప్పుడు ఈ విషయం తెలియకుండా మీపై దాడి చేశాను అంటూ క్షమాపణలు కోరుతూ తను దాచుకున్న మణిని శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చేస్తాడు.